నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ. నేను రఘునందన్. సో ఎక్కువగా ఇలా ఇండియన్ అమెరికన్స్ పేర్లు వినబడేసరికి అక్కడి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అనే డొనాల్డ్ ట్రంప్ తన చుట్టూ ఇలా వీళ్ళందరినీ పెట్టుకోవడం వల్ల అక్కడ స్థానికులకు ఇబ్బంది కలుగుతోంది అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఈ ఇబ్బందిని ఏమనాలి మనం? సో ఎందుకు అంత ఇబ్బంది, అసహనానికి వాళ్ళు గురవుతున్నారు? దీనికి ఏదైనా టర్మినాలజీ ఉందా? లేకపోతే అమెరికాలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఏమంటారు? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? భారతీయులు అక్కడ ఎదిగే క్రమంలో ఇలాంటి విషయాలు వినబడితే మరి అది మనకు ఎటువంటి అడ్డంకిగా మారబోతోంది ఏమిటి? దీనికి సంబంధించి అటు అమెరికా అధ్యక్షుడు అవ్వబోతున్న డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి ఎటువంటి జస్టిఫికేషన్స్ ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రఘు గారు. నమస్తే సార్. యాక్చువల్లీ నిజానికి కూడా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత నిజంగానే వీళ్ళ పేర్లు ఎక్కువగా వినబడడం, సో అది మనకు గర్వకారణంలాగా అనిపిస్తున్నప్పటికీ సో నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ అక్కడ కొంత ఇబ్బంది పడ్డట్టుగా వాటిని చెప్తూ ఉన్నారు. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని? మీరు అడిగిన ప్రశ్నలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి నేటివ్ అమెరికన్స్ అన్నారు. నేటివ్ అమెరికన్స్ అన్న వాళ్ళు రెడ్ ఇండియన్స్. ఓకే, మిగతా వాళ్ళు నేటివ్స్ కాదు. వాళ్ళు ఎంత నేటివ్స్ కాదో మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా నేటివ్స్ కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు, యూరోప్ ఆక్రమించుకుంది. తర్వాత వలస వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫ్రికా నుంచి వెళ్ళారు, తర్వాత లాటిన్ అమెరికా నుంచి వెళ్ళారు, అలాగే ఆసియా ఖండం నుంచి వెళ్ళారు. దాంట్లో మన వాళ్ళు కూడా వెళ్ళారు. ఆ దేశాన్ని ఆక్రమించుకొని అక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ కూడా అమెరికన్సే. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ మూలాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెడ్ ఇండియన్స్. వాళ్ళు మాత్రమే అమెరికన్స్ లిటరల్గా చెప్పాలంటే. మిగతా వాళ్ళందరూ కూడా వలసవాదులు అక్కడ వచ్చి ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు. రెండవది, మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మనవాళ్ళు, మన దాన్ని గర్విస్తున్నామన్నది రెండవ తప్పు. ఓకే, వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు అమెరికన్స్. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆ దేశ చెందినటువంటి వాళ్ళే, ఆ దేశ పౌరులే వాళ్ళు. ఓకే, కాబట్టి వాళ్ళు మనవాళ్ళు అనుకోవడం మన తప్పిదం. ఇన్ఫ్యాక్ట్ మనం చూసామంటే కనుక అక్కడ ఉన్నటువంటి చాలామంది ఎవరైతే అక్కడ పాలిటిక్స్లో కావచ్చు, ఇతరత్ర దేంట్లో వీటిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే. బాబీ జెండాల్ తీసుకుందాం, ప్రమిళ జైపాల్ తీసుకుందాం, కమలా హ్యారిస్ తీసుకుందాం. వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు ఇవన్నీ కూడా. అలాగే అక్కడ మనకు శ్రీరామ్ అని చెప్పేసి ఒకతను ఉన్నారు. అతను టెన్నిస్ ప్లేయర్, అమెరికాని రిప్రజెంట్ చేశాడు, గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు, మన టెన్నిస్ టీంని ఓడించారు వాళ్ళు. ఓకే. సో కాబట్టి మనకు ఏమవుతుందంటే మన హిందూ పేర్లు ఉండడం వల్లనో లేదా భారత మూలాల నుంచి వెళ్ళినందువల్లనో మనకు దానివల్ల ఏదో మనకు మన వాళ్ళు అనుకునేటువంటి అభిప్రాయం, దానివల్ల మనం నష్టపోతాం. ఓకే, క్లారిటీ మనకు లేదు. సునీతా విలియమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి హర్యానాకు వెళ్ళినప్పుడు వాళ్ళు మా అమ్మాయి అని వాళ్ళు ఏదో చాలా గొప్పగా మాట్లాడారు. ఆవిడని అడిగి మీరు భారతదేశం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ అమెరికన్ అని చెప్పింది క్లియర్గా. నేను అమెరికన్, దట్స్ ఇట్. నాకు భారతదేశంతో సంబంధం లేదు. అన్ని దేశాలతో ఉన్నట్టు నాకు ఇది ఉంది. మూలాలు ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లారీ పేజ్, సర్గే బ్రిన్, ఒబామా, మనకు జో బైడెన్, వీళ్ళందరూ కూడా ఏదో దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే కదా. జో బైడెన్ ఐర్లాండ్ నుంచి వెళ్ళినటువంటి మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అమెరికన్ వ్యక్తే కాదు కదా. మరి అటువంటప్పుడు ఒక భారతీయులను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దాని వెనకాల అక్కడ ఉన్నటువంటి ఒక రేసిస్ట్ భావజాలం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అమెరికాలో యూరోప్ నుంచి వెళ్ళినటువంటి తెల్ల జాతి వాళ్ళు తెల్ల జాతి కానిటువంటి వాళ్ళని బానిసలుగా చూసేటువంటి ఒక సంస్కృతి అమెరికా ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా ఉన్నది. ఈ రోజు కూడా దాని రిఫ్లెక్షన్ మనం చూస్తున్నాం. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మార్కో రూబియోని ఎందుకు వీళ్ళు అబ్జెక్ట్ చేయలేదు? ఓకే, మార్కో రూబియో కూడా లాటిన్ అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా. ఇది మన అక్కడ పరిస్థితి. తులసి గబార్డ్ ఆవిడ అమెరికనే కదా. మరి ఆవిడ పట్ల కూడా ఆవిడ కూడా హిందూ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి. సో మరి ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆమె కూడా చాలా సీరియస్గా టార్గెట్ చేశారు తులసి గబార్డ్ని. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి సమాజం తయారైంది అక్కడ. అక్కడ అసహిష్ణుత అంటాం కదా మనం, ఇంటాలరెన్స్, ఇది ఆల్మోస్ట్ చాలా వాటికి ఉంది వాళ్ళకి. బ్లాక్స్ అంటే సరిపోదు వాళ్ళకి. అందుకని మనం చూసాం అది బ్లాక్ లైవ్స్ మ్యాటర్లో ఎలా అయిందో, అది ఆ ఫ్లాయిడ్ని ఎలా అతను కాలుతోటి చంపి ఎలా నొక్కి ఎలా చంపాడో మనం చూసాం మనం.
పోలీసులు కనుక ఈ నల్లజాతి వాళ్ళని షూట్ చేసి చంపితే వాళ్ళ మీద కేసులు ఉండవు, ఉన్నా చాలా తక్కువ దీంతో తప్పించుకుంటారు వాళ్ళు. వాళ్ళు అదే తప్పు ఒక వైట్ జాతి వాడు చేస్తే కానీ వీళ్ళు ఫైరింగ్ చేయరు, వాళ్ళని చంపరు నార్మల్గా. సో ఈ వివక్షత అన్నది చాలా మన సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా ఉన్నాయి. నల్ల జాతి ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వివక్షత చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అది ఒక ఎత్తు. రెండవది, దాంట్లో చాలామంది యాంటీ సెమిటిజం ఉంది. ఈ జ్యూస్కి వ్యతిరేకమైనటువంటి భావజాలం చాలా మందిలో ఉంది. దానికి మూలాలకు మనం వెళ్ళి చూసామంటే కనుక మతపరమైనటువంటి సమాధానాలు వస్తాయి మనకు. జీసస్ క్రైస్ట్ని సిలువ వేయడానికి కారణం జ్యూస్ కాబట్టి జ్యూస్ని హేట్ చేస్తారు వాళ్ళు. క్రిస్టియన్ విలువలను నమ్మేటువంటి వాళ్ళు, క్రిస్టియానిటీని ఎక్కువగా వాళ్ళు దానికి ఎక్కువ అంటే దాంట్లో ఏమంటారంటే చాలా డీప్గా పాటించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో జ్యూస్ని హేట్ చేస్తారు వాళ్ళు. అలాగే దాంట్లో వర్గం యాంటీ ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, అంటే క్రిస్టియన్ కానటువంటి వాళ్ళకి వ్యతిరేకత అనేది వాళ్ళలో కొంతమందిలో ఉంది. హిందూ ఫోబియా కనిపిస్తుంది మనకి, ఇస్లామోఫోబియా కనిపిస్తుంది. సిక్కులు ఫర్ ఇన్స్టెన్స్, సిక్కులు చూసి వాళ్ళకి తెలియదు కదా, సిక్కులకి ముస్లింకి తేడా తెలియదు. వీళ్ళు ముస్లిమ్స్ అనుకుని వాళ్ళ మీద టార్గెట్ చేశారు. అప్పుడు 9/11 తర్వాత చాలా మందిని టార్గెట్ చేశారు. ఇటువంటివి చాలా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఒక విధమైనటువంటి అసహిష్ణుతా భావం చాలా ఉంది. గతంలో ఆల్మోస్ట్ 60-70 దశకంలో డాట్ బస్టర్స్ అనేవాళ్ళు, బొట్టు పెట్టుకునే వాళ్ళని వాళ్ళు అటాక్ చేసి కొట్టేవాళ్ళు. డాట్ బస్టర్స్ అని కొంత నడిచేది. కాబట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి ఈ పెద్ద ప్రాబ్లమ్స్ అది. మన సమాజంలో ఏంటంటే ఎంతో మందిని మనం ఇక్కడ వాళ్ళని అసిమిలేట్ చేసుకున్నాం. హూణులు వచ్చారు, ఇంకెవరో శాఖ ఎవరో వచ్చారు, అలాగే గ్రీకులు వచ్చారు. ఈరోజు అలెగ్జాండర్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన సమాజంలో ఎవరున్నారో మనకు తెలియని కూడా తెలియదు. అలాగే సిద్ధి కమ్యూనిటీ అని ఉంది మనకు గుజరాత్లో. దాంట్లో ఒక ఆవిడకి మోదీ గారి ప్రభుత్వంలోనే ఆవిడకి పద్మశ్రీ కూడా ఇచ్చారు. వాళ్ళు నీగ్రోస్. సో ఇలా మనకు ఎంతో మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి చాలా మంది ఉన్నారు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ బర్మా నుంచి కావచ్చు, లేదా చైనా నుంచి కావచ్చు, వచ్చి మన ఈశాన్య రాష్ట్రాల్లో సెటిల్ అయిపోయి భారత పౌరులైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అసిమిలేట్ చేసుకునేటువంటి సంస్కృతి మనది, వాళ్ళది ఒక దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి సంస్కృతి. అందుకని ఈ రెండిట్లో మనకు తేడా కనిపిస్తుంది. దాంతో ఏమైందంటే ఈ తెల్ల వైట్ రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కానటువంటి ఆ క్రిస్టియన్ భావజాలం లేనటువంటి వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి హేట్రెడ్ అన్నది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అదే ఇప్పుడు ఈ నామినేషన్స్లో మనం కూడా చూస్తున్నాం. దానికి ఇంకొక సైడ్ అదే ఆర్గ్యుమెంట్ ఇంకో సైడ్ మనం చూసామంటే, మన మూలాల నుంచి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మేము భారతీయులను కాము, మేము అమెరికన్స్ అని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, విపరీతంగా చేస్తారు. బాబీ జిండల్ మనం చూస్తే కనుక మనకు ప్రమిళ జైపాల్, కమలా హ్యారిస్, ఇవన్నీ ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్. వాళ్ళందరూ కమలా హ్యారిస్ ఫర్ ఇన్స్టెన్స్, కమలా హ్యారిస్ తల్లి చెన్నై నుంచి మైగ్రేట్ అయి వెళ్ళింది ఆవిడ. అక్కడ ఒక నల్లజాతి అతన్ని పెళ్లి చేసుకుంది ఆవిడ. పెళ్లి చేసుకొని ఆవిడ జీవితకాలంలో ఎప్పుడు కూడా ఇండియన్ అమెరికన్ అని చెప్పుకోలేదు ఆవిడ, ఏషియన్ అమెరికన్ అని చెప్పుకుంది. కమలా హ్యారిస్ ఏం చెప్పింది, ఆమె బ్లాక్ అమెరికన్ అని చెప్పుకుంటారు. వాళ్ళ తండ్రి సైడ్ తీసుకుంది ఆవిడ, తల్లి గురించి ఏమైనా మాట్లాడలేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం దోశ వేయడం ఇవన్నీ వీళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేశారు. కమలా హ్యారిస్ గెలవాలి అని చెప్పి తమిళనాడులో ఈ యజ్ఞాలు చేశారు. అది పరిస్థితి. అది మనలో ఉన్నటువంటి కన్ఫ్యూషన్. వాళ్ళు భారతీయులు కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమెరికన్స్. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమెరికన్స్. ఏ కలరు, ఏ రంగు, ఏ జాతికి చెందిన వాళ్ళు అమెరికన్స్. ఇది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు వాళ్ళతో ఎలా మనం ప్రవర్తించాలో ఫస్ట్ మనకు అర్థమవుతుంది. అంటే నిజానికి ఇక్కడి నుంచి వెళ్ళారు, మూలాలు ఉన్నాయి కాబట్టి మనవాడు అనుకోవడం కూడా తప్పేనా? అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు నేను ఇండియన్ కాదు అని అనుకోవడం దేనికోసం అనుకుంటారు? అంటే అమెరికన్ అని చెప్పుకోవడానికా, లేకపోతే ఇండియన్ అని చెప్పుకోవడానికి భయమా? ఎట్లా? ఇప్పుడు ఉదాహరణతో మనం దీన్ని అర్థం చేసుకుందాం. తులసి గబాడ్ ఆవిడ ఏంటి? అమెరికన్. భారత మూలాల నుంచి వెళ్ళలేదు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులందరూ అక్కడ హవాయి ఐలాండ్స్ ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు ఆవిడ ప్రో భారత, యాంటీ భారత, అంటే హిందూయిజం ఫాలో చేస్తుంది కాబట్టి ఆవిడ ప్రో భారత్ గానే చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. మోదీ గారు వెళ్తే భగవద్గీత ప్రజెంట్ చేసింది ఆవిడ. మార్కో రూబియో ఇప్పుడు ఏంటి? సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవ్వబోతున్నాడు ఆయన. లాటిన్ అమెరికా నుంచి వచ్చాడు, అమెరికన్ పొలిటీషియన్, అమెరికాలో ఉన్నటువంటి పొలిటీషియన్. ఈరోజు యాంటీ చైనా, యాంటీ పాకిస్తాన్ స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తి అతను. సో ఆబ్వియస్లీ ప్రో భారత్ అతను. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళినా వెళ్ళకపోయినా భారతదేశాన్ని ఎవరు మన పక్షాన మాట్లాడతారో, మనల్ని సమర్థిస్తూ మాట్లాడతారో వాళ్ళు మనకు కీలకం. ఇక్కడి నుంచి మూలాల నుంచి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మనవాళ్ళు అనుకోవడం మన తప్పు.
ఎవరినైనా కానీ కూడా భారతదేశం పట్ల వాళ్ళ దృష్టి ఎలా ఉన్నది అన్న ఆధారంగా వాళ్ళని జడ్జ్ చేయాలి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కాకపోవచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. ఆ దృష్టి మనం పెంచుకోవాలి. మనం కమలా హ్యారిస్ మనకు ఆర్టికల్ 370 మనం దాన్ని సవరణ చేసిన తర్వాత ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. కశ్మీరీ ప్రజల గురించి మేము గమనిస్తున్నాము, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దీనికి మేము న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని ఏమనాలి మరి భారత మూలాల నుంచి వెళ్ళింది కదా ఆవిడ, మరి ఆవిడ ఏమనాలి మనం? ఇటువంటివి వోకిజ్ అని బాగా ప్రమోట్ చేసింది ఆవిడ. అంటే భారత విలువలకి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నటువంటి వోకిజం ప్రమోట్ చేసింది ఆవిడ. కాబట్టి మనం దేశం నుంచి వెళ్ళినంత మాత్రాన వీళ్ళు భారతీయులు అని మనం చంకలు గుద్దుకుంటే సరిపోదు. సత్యనాదెండ్ల, సుందర్ పిచాయ్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వెళ్ళారు, అక్కడ సీఈఓలు అయ్యారు. ఏం చేస్తున్నారు? భారతదేశానికి వాళ్ళు ఏమైనా చేశారా? భారతదేశాన్ని ఒక మార్కెట్గా చూశారు వాళ్ళు. ఇక్కడ నుంచి రిసోర్సుల కోసం చూశారు, ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి చూశారు, అంతేగాని నిజంగా మేము భారత మూలాల నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏదో దేశానికి ఏమైనా చేద్దామని వాళ్ళు ఏమైనా చేశారా? వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను ఇక్కడ ఏమైనా సద్వినియోగం చేసే ప్రయత్నం చేశారా? చేయలేదే. కాబట్టి వాళ్ళని ఏమని పిలవాలి? టెక్నాలజీ కూలీలను పిలవాలి, అంతకుమించి ఏమీ లేదు. అమెరికన్స్ అయి ఉండి వాళ్ళు అక్కడ అమెరికా కార్పొరేషన్స్కి ఊడిగం చేస్తున్నారు. మన దేశా నుంచి వెళ్ళారు, మన తెలుగువాడు సత్యనారాయణ, దానివల్ల మనకు ఒరిగేదేమీ లేదు. వాళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నాయి, బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి మనతో ఏదో సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళ పూర్వీకులు వాళ్ళ మిత్రులను ఎవరో కలుస్తారు, వాళ్ళ బంధువులు కలిసి వెళ్ళిపోతారు, అంతకుమించి ఏం లేదు. వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా కూడా అమెరికన్ బేస్డ్, అమెరికా ఇంట్రెస్ట్ల కోసం పనిచేసేటువంటి వాళ్ళే. వాళ్ళ మొత్తం అల్గోరిథమ్స్ అన్ని కూడా నేషనలిస్ట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అల్గోరిథమ్సే గూగుల్లో కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళు మన మూలాల నుంచి వెళ్ళినంత మాత్రాన మన వాళ్ళు అనుకోవడం మన తప్పు. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తే మీరు అన్న ప్రకారం అట్లీస్ట్ తులసి గబార్డ్ బెటర్ కదా. తప్పకుండా తులసి గబార్డ్ ఇందాక రెండో ఎగ్జాంపుల్ ఇచ్చాను, మార్కో రూబియో ఎగ్జాంపుల్ ఇచ్చాను. కాబట్టి ఇటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు మన కోసం ఏదో చేస్తారు, కిరీటం పెడతారు అనుకోవడం చాలా తప్పు. కానీ అక్కడ ఉండి కూడా మన భావజాలాన్ని, మన సిద్ధాంతాన్ని, మన దేశం, మన ఆలోచన దృక్పథాన్ని గౌరవించేటువంటి వాళ్ళు మనకు మిత్రులు. సో ఇది మీరు అంటున్నారు. బట్ అక్కడ చూస్తే అమెరికా ఫస్ట్ అనే పాలసీకి వీళ్ళంతా విరుద్ధంగా ఉంటారు కదా అనేది అక్కడ చెప్తున్నమాట. చెప్పాను కదా, ఈ రేసిస్ట్ భావజాలం అనేది సమాజంలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ని గెలిపించినటువంటి వాళ్లే ఈరోజు ఈ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ అపాయింట్మెంట్స్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దృష్టిలో తెల్ల జాతి వాళ్లకు పెద్దపీట వేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని వాళ్ళు అనుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వ్యక్తి అంటే ఈ రెండు భావజాలం మధ్యలో ఉంటాడు అతను. ఈ యొక్క విపరీతమైన వైట్ సూపర్ మేసిస్ట్, వైట్ ఫ్యాసిజం ఏదైతే ఉన్నదో దానికి భిన్నంగా, దాని విరుద్ధంగా మనకు డెమోక్రాట్ పార్టీలో కంప్లీట్ ఇంకో ఎండ్కి వెళ్ళిపోయారు. వోకిజం అని, ఇంక్లూజివ్నెస్ అని. ఇంక్లూజివ్నెస్ లో అతనికి క్షమత ఉన్నా లేకపోయినా కానీ కూడా మీ యొక్క సంస్థలోనో, మీ ఆర్గనైజేషన్లో, మీ టీంలోనో ఒక నల్ల జాతి వాళ్ళు ఉండాలి, ఒక లాటినో ఉండాలి, ఒక స్త్రీ ఉండాలి, ఒక పురుషుడు ఉండాలి, ఈ రెండు కానీ లింగం ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. ఇటువంటి పిచ్చి అంతా వాళ్ళు మొదలుపెట్టారు. అంటే దీనికి ఎక్స్ట్రీమ్, దాని ఎక్స్ట్రీమ్ వీళ్ళది వైట్ సూపర్ మేసిజం. ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఎందుకు? ఈ సూపర్ మేసిస్ ఉన్నారు కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి ఓటర్లందరూ కూడా డెమోక్రాట్స్కి ఓటేస్తారు. మెజారిటీ 65-70% అక్కడే ఓటేస్తారు. ఒక 10 to 15% మనకు రిపబ్లికన్స్ ఓటేస్తారు. మిగతా 10-15% బెంచ్లో ఉంటారు. అటైనా వేయచ్చు, ఇటైనా వేయచ్చు. ఈసారి కొంత ఒక 5-6% కొంత డొనాల్డ్ ట్రంప్ కూడా ఎక్కువ పడ్డాయి, కానీ మెజారిటీ వాళ్ళకే పడ్డాయి. ఎందుకంటే భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్లో ఎక్కువ ఉంటారు. న్యూయార్క్, వాషింగ్టన్ ఈ ప్రాంతంలో కావచ్చు, సిలికాన్ వ్యాలీలో కావచ్చు, సియాటల్ ఐటీ ఉన్నదంతా, అక్కడంతా కమలా హ్యారిసే గెలిచింది కదా. సో అందుకని వీళ్ళు ఓటు ఎక్కడ వెళ్తుందో మనకు అర్థమవుతుంది. ఇది మన అక్కడ పరిస్థితి. అలాగే రో ఖన్నా అక్కడే గెలుస్తున్నాడు, కంప్లీట్ లెఫ్టిస్ట్ వోక్ దాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. అందుకని మనం మన మూలాలు, వాళ్ళ మూలాలు ఎవరు అని మనం చూడకూడదు. అక్కడ జరుగుతోంది ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ సూపర్ మేసిస్ట్కి వ్యతిరేకంగా డెమోక్రాట్ పార్టీలో పాలసీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళని అపోజ్ చేస్తున్నారు. అపోజ్ చేసి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఓటేశారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఓటేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? మొత్తం వీళ్ళని నల్లజాతి వాళ్ళని, హిస్పానిక్స్ని, ఏషియన్స్ని అందరినీ తీసేసి కంప్లీట్గా వైట్ తెల్ల జాతి వాళ్ళకే పెద్దపీట వేస్తారని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళే అమెరికన్స్ అని వాళ్ళు నిర్ణయించారు. వీళ్ళందరూ అమెరికన్స్. వివేక్ రామస్వామి అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి వ్యక్తి. కమలా హ్యారిస్ కూడా అక్కడే పుట్టి పెరిగింది, అది వేరే విషయం. కానీ
వాళ్ళ దృష్టిలో అమెరికన్స్ అంటే తెల్ల జాతి వాళ్ళు. నేటివ్ రెడ్ ఇండియన్స్ని వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు. అది చాలా దురదృష్టమైనటువంటి విషయం అక్కడ. సో ట్రంప్ యాంగిల్లో మరి ఎలా జస్టిఫై చేస్తారు ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు? ట్రంప్ చాలా ట్రాన్సాక్షనల్ మనిషి. ఓకే. నిజంగా ట్రంప్ లెఫ్టిస్టుల వ్యతిరేకంగా చాలా తీవ్రంగా మాట్లాడాడు. అలాగే ఇస్లామిక్ దేశం నుంచి వస్తున్నటువంటి ఈ ఏదైతే ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి జిహాదీ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా చాలా స్పష్టంగా మాట్లాడాడు. తనని ఇస్లామోఫోబీ అని చెప్పి వీళ్ళు చాలా మంది పేరు పెట్టినా అతను దాని గురించి ఏం పట్టించుకోకుండా చాలా స్పష్టంగా మాట్లాడాడు. క్లారిటీ ఆఫ్ వ్యూ ఉంది అతనికి. కానీ అమెరికన్ అయితే కనుక వాడు ఏ జాతికి చెందినవాడు నాకు అనవసరం అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఇంతమందిని సోకాల్డ్ భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇంత పెద్దపీట వేసాడు అతను. అలాగే మనం చూసాం, మనం ఢిల్లాన్ ఆవిడని కూడా దాంట్లో దక్కిచ్చారు ఆయన, హర్మిత్ కౌర్ ఢిల్లన్. ఆవిడ కూడా మనకు హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఆయన. అలాగే అంటే ఆయన అమెరికన్ అయితే నేను అమెరికన్గా ట్రీట్ చేస్తాను అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. తెల్ల నల్ల నేను చూడను అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఆయన ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి వ్యతిరేకం, కానీ లీగల్ ఇమిగ్రేషన్కి ఆయన చాలా సుముఖంగా ఉన్నాడు ఆయన. కాబట్టి రేపటి రోజు మనం H1B వీసాలు కానీ భారత మూలాల నుంచి వెళ్ళడానికి టాలెంట్ని ఆయన పిలుస్తాడు ఆయన. ఎలాన్ మస్క్ని కానీ వివేక్ రామస్వామిని కానీ ఆయన చెప్పాడు క్లియర్గా, ఈ దేశంలో టాలెంట్ మీలాంటి వాళ్ళు, ఎలాన్ మస్క్ని చాలా స్పష్టంగా చెప్పాడు, మీలాంటి టాలెంట్ చాలా అరుదు ఇక్కడ, మాకు కావాలి ఇటువంటి వాళ్ళు అన్నాడు. సో ప్రపంచంలో ఎక్కడైనా టాలెంట్ ఉంది అంటే కనుక వాళ్ళు అమెరికాకి వెళ్ళాలి అంటే కనుక దాన్ని ఆయన ఫోకస్ ఇస్తాడు. కానీ ఏమి టాలెంట్ లేకుండా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆ దేశంలో చొరబడుతున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా ఆయన గోడ కట్టడం ఇవన్నీ చేస్తారు ఆయన. మెక్సికో బార్డర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, కెనడియన్ బార్డర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా చాలా టఫ్ స్టాండ్ తీసుకోబోతున్నారు. అలాగే మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదో అమెరికా స్వర్గధామం అనుకుని అక్కడ ఒక పిచ్చి భావజాలంతో వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది తప్పకుండా ఉంటుంది. మనం అక్కడ గుప్తా కుటుంబం ఒకటి రీసెంట్గా 2 ఏళ్ల క్రితం వాళ్ళు కెనడా నుంచి అమెరికాకు వెళ్తూ చనిపోయారు. అందరూ చనిపోయారు. భార్య, భర్త, 2 చిన్న పిల్లలు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళు కెనడియన్ ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో కెనడా USA బార్డర్ దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళని ఆపేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెనక నుంచి. కొరికే చలి మంచులో వీళ్ళు వెళ్ళి దారి తప్పిపోయి అటు ఇటు ఎటు వెళ్ళాలో తెలియక దాంట్లో మంచులో వాళ్ళు చనిపోయారు. అందరు ఫ్రీజ్ అయి చనిపోయారు. మరి వాళ్ళు ఏదైనా పేదరికంలో ఉన్నవాళ్ళు కాదు, చాలా ఉన్నతమైనటువంటి సంపన్నమైన కుటుంబం నుంచి వెళ్ళినటువంటి వాడు. కానీ ఆ పిచ్చి భావజాలం ఏం చేస్తాం, ఇల్లీగల్గా క్రాస్ అవుతున్నారు. మన వాళ్ళు కూడా కెనడాలో స్టూడెంట్స్కి ఎందుకు వెళ్తున్నారు, అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళొచ్చు అన్న ఆశతోటి వెళ్తున్నారు, కెనడా మీద ప్రేమతోటి కాదు. సో అందుకని ఇటువంటి వాళ్ళకు ఆయన చెక్ పెట్టబోతున్నారు. కానీ లీగల్గా వెళ్ళదలుచుకున్న వాళ్ళు తప్పకుండా ఆయన దగ్గర నుంచి ఒక విధమైనటువంటి సపోర్ట్ ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఆయన ఒక ట్రాన్సాక్షనల్ వ్యక్తి. ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆయన ఇటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని చీల్చేటువంటి అంశాలు ఆయన పట్టించుకోరు. కానీ అఫ్ కోర్స్ మన దగ్గర ఉన్నటువంటి లెఫ్టిస్టులు ఆయన ఫ్యాసిస్టు, ఆయన సూపర్మేసిస్టు ఇటువంటి భావజాలాలు వాడతారు, ఎందుకంటే వీళ్ళ నేరేటివ్కి అది పనికొస్తుంది కాబట్టి. కానీ ఆయన ప్రవర్తనలో ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. నల్ల జాత, తెల్ల జాత, ఏషియనా ఇవేం చూడట్లేదు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఆధారంగా ఆయన ప్లేస్ ఇస్తున్నారు. కానీ డెమోక్రాట్ పార్టీ, లెఫ్టిస్ట్ వాళ్ళు అందరినీ దాంట్లో తీసుకోవాలి అన్న ఉద్దేశంతో టాలెంట్ లేని వాళ్ళని కూడా పెట్టుకుంటున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళని బయటకు వేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ యాంటీ క్యాస్ట్ చట్టాలు తీసుకొచ్చారు. క్యాస్ట్ ప్రాబ్లం భారతదేశంలో ఉంది, అది అక్కడ తీసుకువెళ్తున్నారు. ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకతను తన క్వాలిఫికేషన్ ప్రకారం ఏదో బ్రాహ్మణుడో లేకపోతే ఏదో యాదవో ఏదో అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారనుకోండి, అక్కడ టాలెంట్ లేనటువంటి వ్యక్తి ఏదైనా కొంచెం తక్కువ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి కేసు వేయచ్చు. నేను తక్కువ క్యాస్ట్ కాబట్టి ఇతనికి ప్రమోషన్ ఇచ్చారు, ఇతనికి ఇచ్చారు అని చెప్పి కేసు వేస్తే కానీ ఈ డెమోక్రాట్ స్టేట్స్లో చట్టాలు వాళ్ళని సమర్థిస్తున్నాయి. నిజంగా అతని కాంపిటెన్స్ దృష్ట్యా అతనికి ఇచ్చారు, అతని కులంతో కాదు. బహుశా మనకు సోకాల్డ్ మనకు తక్కువ క్యాస్ట్ BC SC STలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కాంపిటెన్స్ ఉంటే వాళ్ళు కూడా దాంట్లో వెళ్ళొచ్చు. కానీ అక్కడ క్యాస్ట్ని అక్కడ కూడా తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇదంతా ఈ చెత్త చేస్తున్నటువంటి పరిస్థితి లెఫ్టిస్ట్ భావజాలం. ప్రతి దాంట్లో కూడాను వాళ్ళు ఒక పీడించేవాడు, పీడితుడు, ఈ ఇద్దరిని చూసేటువంటి ఒక నైజం వీళ్ళలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ దానికి భిన్నంగా ట్రాన్సాక్షన్గా చూస్తాడు. అమెరికా ఫస్ట్ అన్నదానికి అది కారణం. వైట్ అమెరికా ఫస్ట్ అని చెప్పలేదు ఆయన, అమెరికా ఫస్ట్ అన్నాడు. మరి వివేక్ రామస్వామి అమెరికన్ కాదా? అలాగే మనకు ఈవిడ ధిల్లాన్ అమెరికన్ కాదా? వీళ్ళందరూ అమెరికన్స్.
అమెరికాలో పుట్టిన వాళ్ళు కావచ్చు, అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు. సిటిజన్షిప్ ఏం తీసుకుంటారు, మేము అమెరికా తప్ప ఇంకెవరి ఏ దేశం మీద మాకు ఇది శ్రద్ధ ఉండదు, మాకు అమెరికా మీద మా కంప్లీట్ మా ఇదంతా ఫోకస్ అంతా అమెరికా మీద ఉంటుంది, దానికి మేము విధేయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేశారు. వాళ్ళు అమెరికన్స్ అయిపోయారు. అమెరికన్స్ విచక్షణ ఉండకూడదు అన్నటువంటి భావం ట్రంప్ది. కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి. దానివల్ల కొంతమంది భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది వస్తే అది ట్రంప్ని మనం బ్లేమ్ చేయలేం. మనలో ఉన్నటువంటి యావ వల్ల మనం వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా అంటే ఈ సినేరియోలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు నిజంగానే భారతీయులు అనే ఉద్దేశం కాకుండా అమెరికా ఫస్ట్ అనే సిన్సియారిటీ తోటే వాళ్ళు పనిచేస్తారని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఈ విమర్శలకు ఎలా చెక్కు పెడతారు డొనాల్డ్ ట్రంప్ అనేది అర్థం చేసుకోవాలి? ఎట్లా వాళ్ళు భారతీయులు కాదు ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. రెండవది, భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళలో మెజారిటీ భారతీయులం కాదు, భారతదేశానికి మాకు సంబంధం లేదు, మేము అమెరికన్స్ అని చెప్పుకునేటువంటి సంతతి ఎక్కువ ఉన్నారు అక్కడ. అంటే భారతదేశాన్ని గౌరవిస్తూ భారతదేశ మూలాల నుంచి వచ్చామని చెప్పుకునే వాళ్ళు లేరు అని నేను అనట్లేదు, కానీ మెజారిటీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము హిందువులమే కాదు అని చెప్పి బాబీ జెండల్ లాంటి వాళ్ళు, అదే పనిగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కమలా హ్యారిస్, వీళ్ళందరూ బార్న్ అగైన్ క్రిస్టియన్స్ అని, మేము క్రిస్టియన్స్ అని గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ ఐడెంటిటీని వదిలేసుకున్నటువంటి వాళ్ళని వాళ్ళని మా వాళ్ళు భారతీయులు అని చెప్పుకోవడం మన మూర్ఖత్వం, అంతకంటే ఇంకేం లేదు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయాల్లో ఆయన పట్టించుకోవట్లేదు. ఆయనకి ఎవరి అవసరం ఉంటే వాళ్ళని పెట్టుకుంటున్నాడు. ఆయన దృష్టిలో ఆయనకు విధేయులుగా ఉండి ఆయన వ్యతిరేకంగా పని చేయకుండా ఆయన వెనకాల గోతులు తవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తులని ఆయన ఎక్కడ టాలెంట్ దొరికితే అక్కడ తీసుకుంటున్నాడు. ఇలాగే ఉండాలి, ప్రతి దేశంలో అలాగే ఉండాలి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మన పాలిటిక్స్లో చూసామంటే ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ మన మినిస్ట్రీలో ఉన్నాయి వాటి మీద రీసెర్చ్ వాటి మీద ఉంటుంది. అలాగే మన సెంటర్కి వెళ్ళామంటే ఏ స్టేట్కి ఎంత రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఏ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి వాళ్ళకి ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఇచ్చామా లేదా, దీంట్లో స్త్రీలు ఎంతమంది, ఇటువంటి చట్టంలో మనం పడతాం. అది అలా కాకుండా ఈ పర్టికులర్ మినిస్ట్రీకి ఎవరు న్యాయం చేయగలరు, ఎవరికి కెపాసిటీ ఉంది, వాళ్ళని అపాయింట్ చేయడం అనేది ఆ దేశ పురోగతికి, ఆ దేశ రక్షణకు, ఆ దేశ ఔన్నత్యానికి అది చాలా అవసరమైంది. డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా చూస్తున్నాడు. ఒకటి ఏంటంటే దాంట్లో గతంలో ఆయనకు గత 4 సంవత్సరాలు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకున్న చేదు అనుభవం వల్ల ఆయనను వ్యతిరేకించే వ్యక్తులు తన పార్టీలో కూడా దూరం పెట్టాడు. సో అది మన పరిస్థితి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు నిక్కీ హేలీ చూడొచ్చు. నిక్కీ హేలీ ఆవిడ లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికన్ అంబాసిడర్గా ఉంది ఆవిడ యునైటెడ్ నేషన్స్లో, అమెరికన్ అంబాసిడర్ టు యునైటెడ్ నేషన్స్. తర్వాత ఈసారి ఎన్నికల్లో ఈయనకు వ్యతిరేకంగా చాలా మాట్లాడింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ దాకా కూడా ఈయనకి మెజారిటీ వస్తున్న ఎలక్షన్ నుంచి వైదొలగలేదు ఆవిడ. సో దాంతో ఒక విధమైనటువంటి స్పర్ధ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేసరికి ఆవిడని దూరం పెట్టాడు. సో ఇటువంటి కొన్ని మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చూసేది ఒకటి టాలెంట్, ఈ వ్యక్తిలో నిజంగా కెపాసిటీ ఉందా లేదా, రెండవది తనకు వ్యతిరేకంగా గోతులు తవ్వుతారా లేదా తన ఒక టీమ్గా వర్క్ చేసేటువంటి నైజం ఉన్నదా లేదా, ఈ రెండే చూస్తున్నాడు ఆయన. అది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఆయన సపోర్టర్స్లో కూడా ఈ తెల్ల జాతి రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్లస్ ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్స్, డెమోక్రాట్ పార్టీలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్స్, ఈయన కంప్లీట్ వైట్ సూపర్మేసిస్టు, ఇతను ఒక ఫ్యాసిస్టు అన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఇటువంటి అపాయింట్మెంట్స్ చూసి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? నిజంగా వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే మాత్రం తప్పకుండా ఇది ఒక పారదర్శకంగా ఆయన చేస్తున్నది మిగతా దేశాలు కూడా చేయాలి అన్న అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. నమస్తే. సో అది పరిస్థితి మొత్తానికి. వ్యూయర్స్, అక్కడ అంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత వినబడే పేర్లను నిజానికి ఇందాక మామిడి గిరిధర్ గారు చెప్పినట్లు వాళ్ళు భారతీయులు అని మనం గొప్పగా జబ్బలు చరుచుకుంటున్నామే తప్ప నిజానికి వాళ్ళు అక్కడ ఉండి అమెరికాలో ఉండి అమెరికా శ్రేయస్సు కోసమే పని చేయబోతున్నామంటూ వాళ్ళు శపథం చేసి అక్కడ ముందుకు కదులుతున్న వాళ్ళు. కాకపోతే భారతీయ మూలాలు ఉండడం లేదా భారతీయ పేర్లు ఉండడంతో వాళ్ళు నిజంగా భారతీయులు పూర్తిగా భారతదేశానికి మద్దతుగా అక్కడ ఉంటున్నారు అని మనం అనుకోవడం మొదటి పొరపాటు అయితే, మరోవైపు అక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా
అమెరికా ఫస్ట్ అన్నారే కానీ నేటివ్ అమెరికన్స్ ఫస్ట్ అనలేదు అనేది కూడా అక్కడి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ కానీ అక్కడ ఉన్న వినబడుతున్న ఈ పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సరే అమెరికా శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారే తప్ప వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ మూలాలు ఉన్నాయనే ఉద్దేశాలతో కాదు అనేది అక్కడి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో రాబోయే కాలంలో మరి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భాగంగా ఇటువంటి విమర్శలు ఏ విధంగా సమసిపోతాయి అండ్ అమెరికా డెవలప్మెంట్ విషయంలో ఎంత చిత్తశుద్ధితోటి వీళ్ళంతా కూడా పనిచేస్తారనేది మనం కూడా వేచి చూద్దాం. అండ్ మీరు కూడా ఈ విషయంపై కామెంట్ చేయండి. మనం కూడా ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ అనేది. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.